నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఉసిరికాయలతో పులిగూర చేసుకుందాం. 1/2 కిలో రైస్ ఉడికించుకొని చల్లగా చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నం ఉండలు కాకుండా కలుపుకున్నాం. 6 ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఉసిరికాయలు తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా పట్టుకుందాం. బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకొని బుడ్డపప్పులు బాగా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. 8 పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అన్ని ఫ్రై అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాం. మిక్సీ పట్టుకున్న ఉసిరికాయల పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాం. రైస్ వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాం. 1 నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకున్నాం. ఇదంతా బాగా కలుపుకుందాం. ఉసిరికాయ పులిగూర రెడీ అయిపోయిందండి.